హాయ్ బ్రో. లవ్ యాపా అనేది అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన 2025 భారతీయ హిందీ భాష రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇందులో మన శ్రీదేవి గారి చిన్న కూతురు ఖుషీ కపూర్ మరియు ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించారు. ఈ సినిమా ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతోంది. సినిమా ప్రారంభంలో సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా పనిచేసే గౌరవ్ అనే అబ్బాయిని మనం ఇప్పుడు చూస్తాం. అతని కుటుంబంలో అతని తల్లి లలిత ఇంకా అతని అక్క కిరణ్ ఉంటారు. గౌరవ్ అతని ఫ్రెండ్స్ దగ్గర కొంత డబ్బులు అప్పు చేసి ఒక కొత్త ఫోన్ని అతని గర్ల్ ఫ్రెండ్ బాణీకి గిఫ్ట్ ఇద్దామని కొంటాడు. గౌరవ్ బాణీకి ఫోన్ గిఫ్ట్ ఇవ్వగానే ఆమె చాలా సంతోషిస్తోంది. వెంటనే గౌరవ్ ఆమెను కౌగులించుకుంటాడు. కానీ ఆమె మొహంలో నర్వస్నెస్ మనకి ఇప్పుడు కనబడుతోంది. ఆమెకు ఫోన్ అయితే చాలా నచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీకి ఈ ఫోన్ ఎక్కడిది అని అడిగితే ఏం సమాధానం చెప్పాలా అని సమస్య ఆమెను ఇప్పుడు పీడిస్తుంటుంది. అందులో ముందే బాణీ వాళ్ళ డాడీ చాలా స్ట్రిక్ట్. ఆయన ఆవులిస్తే పేగులు రక్కెట్టే రకం. అయితే ఆమె నర్వస్నెస్ చూసి గౌరవ్ ఆమెకు నీ తెలివితేటలు ఉపయోగించి గట్టిగా ఆలోచిస్తే ఏదో ఒక ఐడియా వస్తుందిలే అని ధైర్యం చెప్పి ఆమెను ఇంటికి పంపేస్తాడు. అయితే బాణీ కూడా గౌరవ్కి చేతికి వేసుకునే ఒక కమిట్మెంట్ బ్రాస్లెట్ గిఫ్ట్గా ఇస్తోంది. మరుసటి రోజు ఉదయం బాణీ ఇంకా ఆమె చెల్లి పింకీ వారి తండ్రి దగ్గరికి వెళ్తారు. అతని పేరు అతుల్. ఆయన చాలా స్ట్రిక్ట్ స్వభావం కలిగిన తెలివైన వ్యక్తి. ఈ అమ్మాయిలు ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ అని గట్టిగా అరిసి వాళ్ళకి ఈ ఫోన్ షాపింగ్ మాల్లో లాటరీలో వచ్చిందని చెప్తారు. అది విని అతుల్ పాత ఫోన్ ఏమైంది అని అడగ్గా దాని డిస్ప్లే పగిలిపోయిందని బాణీ చెప్తోంది. ఆమె మాటలు విని బాణీ అబద్ధం చెప్తున్నది అని అతుల్కి అర్థమై ఫోన్ డిస్ప్లే పగిలిపోతే రిపేర్ చేయించుకోవాలి, కానీ ఫోన్నే మార్చేస్తే ఎలాగ చిన్ని అని చెప్పి ఆ ఫోన్ తీసేసుకుంటాడు. బాణీ ఏమీ అనలేక అక్కడి నుంచి నిరాశతో పాపం వెళ్ళిపోతోంది. నెక్స్ట్ సీన్లో గౌరవ్ ఇంటికి రాగానే అతని అక్క కిరణ్కు అనుపమ్ అనే డాక్టర్తో పెళ్లి నిశ్చయం అయిందని ఆయనకి తెలుస్తోంది. కిరణ్ ఆ అబ్బాయి గురించి ఏమీ తెలుసుకోకుండా పెళ్లికి ఓకే చెప్పేసిందని తెలుసుకొని గౌరవ్ తన అక్కతో అతని గురించి నీకు ఏమీ తెలీదు, అతను ఒక సైకో, మెంట్లోడో, దొంగోడో, తిక్కోడో లేక ఇంకేమైనా అయితే తర్వాత పరిస్థితి ఏంటి, అందుకు ముందు నువ్వు కొద్దిగా టైం తీసుకొని అనుపమ్ని కలిసి అతని గురించి పూర్తిగా తెలుసుకొని అప్పుడు పెళ్లికి ఎస్ అని సమాధానం చెప్పమని ఆమెకు సలహా ఇస్తాడు. మరుసటి రోజు మనం పునీత్ అనే వ్యక్తిని ఏదో తింటూ బాణీని తీక్షణంగా ఆమెను కురుక్కు తినేసేలా చూస్తుండడం మనం గమనిస్తాం. అతను కూడా బాణీతో పాటు అదే ఆఫీసులో పనిచేస్తుంటాడు. అయితే ఆ రాత్రి బాణీ మరియు ఆమె చెల్లి కిచెన్లో వంట చేస్తుండగా వారి మొబైల్కి Lover21 అనే ఐడి నుంచి చాలా వల్గర్గా డర్టీ మెసేజెస్ వస్తాయి. అది చూసి వాళ్ళిద్దరూ ఇలా ఇంత చండాలమైన దిగజారిన మెసేజెస్ పెట్టేవారు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ భయపడతారు. రాత్రి బాణీ గౌరవ్ని కలిసినప్పుడు ఆమె తనకి ఇంకా తన చెల్లికి ఎవడో సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని మరియు వల్గర్గా డర్టీ మెసేజ్లు పంపుతున్నాడని చెప్పి ఆమె అతనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు చెప్తోంది. అయితే గౌరవ్ ఇంత మాత్రానికి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ దేనికి, ఆ వ్యక్తిని ఆన్లైన్లో బ్లాక్ చేసి మీ అకౌంట్ ప్రైవేట్ చేస్తే సరిపోతుంది కదా అంటూ సలహా ఇచ్చి ఆమెను ముద్దు పెట్టుకోబోతుంటే ఆమె తన పెదాలపై తన చెయ్యి అడ్డుపెట్టి ఇవన్నీ పెళ్లి తర్వాతే అని నవ్వుతూ అంటోంది. తర్వాత గౌరవ్ తన అక్క నిశ్చితార్థం గురించి బాణీకి చెప్పి ఆమెను ఇంటికి ఆహ్వానిస్తాడు. అయితే బాణీ తన స్నేహితుడు కరణ్ని తోడు తెచ్చుకొని ఎంగేజ్మెంట్కి వస్తుంది. బాణీ ఇంకా గౌరవ్ ప్రవర్తన, చేసే చేష్టలు చూసి గౌరవ్ తల్లికి కూడా వీళ్ళ ప్రేమ సంగతి తెలిసిపోతుంది. అయితే గౌరవ్ బాణీ మధ్య ఆప్యాయత చూస్తూ కరణ్ వాళ్ళని అదో రకంగా అసూయతో చూస్తుండడం గౌరవ్ గమనిస్తాడు. అతనికి కరణ్ చూసే చూపులు అస్సలు నచ్చవు. అదే విషయం అతను బాణీతో చెప్పగా ఆమె పెద్దగా పట్టించుకోదు. ఇంకా కరణ్ ఇప్పుడే కెనడా నుంచి వచ్చాడని, చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి చదువుకున్నారని మరియు అతను తనకు ఒక తమ్ముడు లాంటి వాడని ఆమె అంటోంది. తర్వాత గౌరవ్ బాణీని తన ఫ్రెండ్స్కి పరిచయం చేస్తాడు. అలా కొన్ని రోజులకి అన్నీ సర్దుకొని అందరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఒకరోజు బాణీ గౌరవ్తో ఫోన్లో మాట్లాడుతుండగా ఆమె తండ్రి వినేస్తాడు మరియు గౌరవ్ను వచ్చి తనను కలవమని బాణీతో కబురు పంపుతాడు.
అయితే బాణీ వాళ్ళ నాన్నగారు కొద్దిగా స్ట్రిక్ట్ అని తెలిసి గౌరవ్ జడుస్తూ మరుసటి రోజు బాణీ తండ్రిని కలుస్తాడు. ఇప్పుడు ఇంటిలో బాణీ తండ్రి ఇద్దరిని వాళ్ళ ఫోన్లు 24 గంటల పాటు మార్చుకొని ఆ తర్వాత అన్నీ సవ్యంగా ఉంటే వారిద్దరికీ పెళ్లి చేస్తానని, ఒకవేళ ఏమైనా తేడా జరిగితే బాణీని తనకి నచ్చిన కుర్రాడితో పెళ్లి జరిపిస్తానని షరతు పెడతాడు. ఈ ఫోన్ల మార్పిడి మాట విని బాణీ గౌరవ్ ఇద్దరూ చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. కానీ ఇంకా చేసేది ఏమీ లేక ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ బాణీ తండ్రి అతుల్ దగ్గర ఉండగా వాళ్ళ ఫోన్లు మార్చేసుకుంటారు. ఇప్పుడు ఇద్దరికి అసలైన ట్రబుల్ స్టార్ట్ అవుతాయి. గౌరవ్ కంగారుగా భయపడుతూ వెళ్ళి ఈ విషయాలన్నీ తన స్నేహితులకు చెప్తాడు. వాళ్ళు అర్జెంటుగా బాణీ ఫోన్ని చెక్ చేయమని చెప్తారు. మరోవైపు బాణీని తన వద్ద ఉన్న గౌరవ్ ఫోన్ని చెక్ చేయమని బాణీ తండ్రి ఆమెని బలవంతం చేస్తాడు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పటికీ సిచ్యువేషన్ ప్రభావం వల్ల ఒకరి ఫోన్ ఇంకొకరు చెక్ చేయక తప్పదు. నెక్స్ట్ సీన్లో కిరణ్ ఫ్రెండ్ ఆమెను, ఈ అబ్బాయి ఇంత లావుగా ఉన్నాడు, అస్సలు స్మార్ట్గా లేడు, అయినా నువ్వు ఎలాగ ఈ అబ్బాయికి పెళ్ళికి ఓకే చెప్పావు అని గట్టిగా నిలదీస్తోంది. దానికి కిరణ్, అబ్బాయి మనసు చాలా మంచిది, అందుకే నేను ఓకే చెప్పేశాను అని ఖచ్చితంగా చెప్తోంది. ఇంకో పక్క బాణీ ఫోన్లో గౌరవ్ ఆమె మెసేజ్లు చదవడం ప్రారంభిస్తాడు. అందులో కరణ్ బాణీకి తన లవ్ ప్రపోజ్ చేసినట్లు, ఇంకా ఆమె దానికి ఏమీ సమాధానం చెప్పలేదు అని తెలుస్తోంది. అది చూసి గౌరవ్ వెంటనే బాణీకి ఫోన్ చేసి కోప్పడతాడు. కానీ ఇప్పుడు బాణీ గౌరవ్ ఫోన్లో ఉన్న అతని అమ్మాయిల లిస్టు గురించి గట్టిగా నిలదీయడం ప్రారంభిస్తోంది. గౌరవ్ ఆమెకు సమాధానం చెప్పలేక బిత్తర్ మొహం వేసుకొని కోపంతో ఫోన్ డిస్కనెక్ట్ చేసేస్తాడు. కొద్దిసేపు తర్వాత గౌరవ్ మళ్ళీ బాణీ ఫోన్లో మెసేజ్లు చెక్ చేస్తాడు. ఈసారి కుచీపు అనే ముద్దు పేరుతో ఉన్న మెసేజ్లు చదువుతాడు. ఆ మెసేజ్లు చదివి కుచీపు అనే అతను బాణీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని తెలుసుకొని, ఇంకా ఆమె అతనితో ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందని తెలుసుకొని గౌరవ్ కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అవుతాడు. ఆ మరుసటి రోజు ఇంట్లో ఒక పక్క తన అక్క పెళ్లి వేడుకలు జరుగుతుంటే గౌరవ్ మాత్రం పక్క రూమ్లోనికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని కుచీపుకి, ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగాయో నీకు గుర్తున్నాయా? ఉంటే చెప్పు, నాకు అవన్నీ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలనిపిస్తోంది అని మెసేజ్ పెడతాడు. అది చూసి కుచీపు ఇంకా రెచ్చిపోయి మొత్తం బాణీకి అతనికి మధ్య జరిగిన విషయాలన్నీ గెలికి మరీ మెసేజ్లు పెడతాడు. ఆ చాటింగ్లో బాణీ 2 సార్లు గౌరవ్కి అబద్ధాలు చెప్పి కుచీపుతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందని తెలుసుకొని గౌరవ్ షాక్ అవుతాడు. అతని బుర్రలో ఇప్పుడు బాంబులు పేలుతున్నట్లు ఫీల్ అవుతాడు. వెంటనే గౌరవ్ బాణీకి ఫోన్ చేసి కుచీపు గురించి అడగడం మొదలు పెడతాడు. దానికి బాణీ, నువ్వు అనుకున్నట్లు అక్కడ ఏమీ జరగలేదు, ఆ రోజు అతనికి బ్రేకప్ అయ్యి చాలా లోన్లీగా ఫీల్ అవుతూ అతను చాలా బాధతో ఉన్నాడు, కాబట్టి అతనిని కొద్దిగా ఓదార్చడానికి నేను వెళ్ళాను అంతే అని ఆమె జవాబిస్తోంది. అయితే ఇదంతా విని గౌరవ్కి ఇప్పుడు బాణీపై నమ్మకం కాస్త తగ్గినట్లు అనిపించి చిరాక్తో ఫోను డిస్కనెక్ట్ చేసేస్తాడు. మరుసటి రోజు డాక్టర్ అనుపమ్ ఇంకా కిరణ్ల పెళ్లి వేడుకలో అనుపమ్ ఫోన్ రింగ్ అవుతోంది. కిరణ్ కాల్ లిఫ్ట్ చేద్దామనుకునే లోపు అనుపమ్ సడన్గా వచ్చి ఫోన్ లాక్కొని చచ్చ ఇంకొకరి ఫోన్ పర్మిషన్ లేకుండా లిఫ్ట్ చేయడం తప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి కిరణ్ చాలా బాధపడుతోంది. అయితే ఆ తర్వాత రోజు గౌరవ్ ఫుల్ రువాబుతో బాణీ ఇంటికి వెళ్ళి ఆమె తండ్రిని కలిసి, ఒక్క రోజులోనే మీ అమ్మాయి ఫోన్లో నాకు ఇన్ని బిత్తరపోయే విషయాలు తెలిసాయి, ఇంకా తెలుసుకోవలసిన విషయాలు ఇందులో చాలా ఉంటాయి, కాబట్టి ఇంకో 3 రోజులు మీ అమ్మాయి ఫోన్ నా దగ్గరే ఉంచుకొని ఇస్తాను, నా ఫోన్ మీ దగ్గరే ఉంచుకోండి, అయినా నేను చాలా నీట్ పర్సన్ని, సో నా ఫోన్లో మీకు ఏమీ దొరకవు అని చాలా పొగరుతో ధీమాగా అంటాడు. గౌరవ్ అహంకారం చూసి బాణీకి చాలా బాధ అనిపిస్తోంది. ఎందుకంటే గౌరవ్ ఫోన్లో ఆమెకు అతనికి వ్యతిరేకంగా ఏ చిన్న విషయం కూడా దొరకదు, ఎందుకంటే అతను ఎప్పటికప్పుడు అన్నీ డిలీట్ చేసేస్తుంటాడు. అయితే బాణీ తండ్రి అతుల్కి ఈ విషయం అర్థమయ్యి తన కూతుర్ని పక్కకి పిలిచి, గౌరవ్ ఫోన్లోని సెట్టింగ్స్లోనికి వెళ్ళి హిస్టరీ అంతా రీస్టార్ట్ చేసుకుంటే నీకు కూడా అతని గురించి అన్ని వివరాలు తెలుస్తాయని చెప్తాడు. అది విన్న గౌరవ్ అతను ఊహించని విధంగా డిలీట్ చేసిన మెసేజ్లన్నీ బయటపడతాయని తెలిసి ఇప్పుడు ఒక్కసారిగా షాక్ అయి భయపడతాడు. ఇంతలో బాణీ గౌరవ్ ఫోన్లో మొత్తం డేటాని రీస్టోర్ చేసేస్తుంది. ఇప్పుడు గౌరవ్ ఫోన్లో ఆమెకు అమ్మాయిల ఫోటోలు, వీడియోలు,
చాటింగ్లు, ఫోన్ నంబర్లు కుప్పల తిప్పలుగా కనబడతాయి. అమ్మాయిలతో షార్ట్ ఫిల్మ్ పేరుతో మాటలు కలపడం, అబద్ధాలు చెప్పి పరిచయాలు పెంచుకోవడం, అమ్మాయిలతో ఫ్లిర్ట్ చేసే మెసేజ్లు, అమ్మాయిలు అతన్ని చీ కొట్టిన మెసేజ్లు లాంటి విషయాలన్నీ ఇప్పుడు బాణీ చూసి విపరీతమైన కోపంతో గౌరవ్ని గట్టిగా నిలదీస్తోంది. అయితే అప్పటి వరకు పులిమొగ్గలు వేసిన గౌరవ్ ఇప్పుడు పిల్లిలాగా అయిపోయి పాపం బాణీకి ఏవేవో అబద్ధాలు చెప్తూ తనను తాను ఇంకా వాళ్ళ రిలేషన్షిప్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతుంటాడు. ఇంతలో అతని అక్క కిరణ్ వచ్చి ఆమెకు కూడా గౌరవ్ బాణీలలాగా అనుపంతో ఫోన్ మార్చుకోవాలనుకుంటున్నానని చెప్తోంది. ఎందుకంటే అనుపమ్ ఎప్పుడూ ఎవరో ఒకరితో ఫోన్లో చాటింగ్స్ చేస్తుంటాడని, వీడియో కాల్స్ మాట్లాడుతుంటాడని, ఇంకా అతని ఫోన్ ఆమెకు ఎప్పుడూ ముట్టుకోనివ్వడని, ఇంకా ఆయన ఫోన్ ఎప్పుడూ ఆమెకు దూరంగా ఉంచి చూడడానికి అనుమతించడని, అందువల్ల ఆమెకు కూడా అతనిపై అనుమానం ఉందని చెప్తోంది. ఇది ఇలా ఉంటే ఆఫీస్లో బాణీని చూసి పునీత్ నవ్వుకుంటుంటాడు. అప్పుడు అతని స్నేహితులు అతన్ని ఆట పట్టించడం మొదలు పెడతారు. అయితే పునీత్కి బాణీకి మధ్యలో ఎఫైర్ నడుస్తోందని పునీత్ అతని ఫ్రెండ్స్తో చెప్పి వాళ్ళకి ఏదో వీడియో చూపిస్తాడు. అది చూసి వారంతా ఒక్కసారి ఉలిక్కిపడి ఆశ్చర్యపోతారు. ఇంకో పక్క గౌరవ్ ఇంకా అతని స్నేహితులు కూర్చొని పార్టీ చేసుకుంటుంటారు. అయితే గౌరవ్ తన హ్యాకర్ ఫ్రెండ్తో ఎలాగైనా నా ఫోన్ను హ్యాక్ చేసి మొత్తం డేటాని డిలీట్ చేయరా బాబు అని చెప్తాడు. ఇంతలో గౌరవ్ స్నేహితుడు బంటి అక్కడికి వస్తాడు. అయితే కాలేజీలో చదువుకున్న రోజుల్లో వీళ్ళంతా కలిసి ఒక అమ్మాయికి సంబంధించిన ఫేక్ ఐడి క్రియేట్ చేసి అందరినీ ఆట పట్టించే సంగతి ఇప్పుడు గౌరవ్కి గుర్తు వస్తుంది. తన స్నేహితులు అందరి ఫోన్లలో ఆ ఐడి యాక్టివ్గా ఉందని, వారంతా దానిని డర్టీ మెసేజ్లకి ఉపయోగించేవారని, చాలాసార్లు అమ్మాయిలను కూడా ఆ ఐడితో వేధించారని, ఇంకా ఇప్పుడు ఈ సమయంలో గౌరవ్ ఫోన్లో కూడా అదే ఐడి ఉందని గౌరవ్ గుర్తు చేసుకుంటాడు. ఇంకో పక్క బాణీ గౌరవ్ బ్రౌజర్ హిస్టరీని పూర్తిగా చూసేస్తుంది. ఇంకా గౌరవ్ ఆమెకు గిఫ్ట్గా ఇచ్చిన కుక్కపిల్ల నిజానికి ఎవరో సోనియా అనే అమ్మాయి అతనికి గిఫ్ట్ ఇచ్చిందని ఆమె తెలుసుకొని ఆమెకు గౌరవ్ మీద కోపం ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పటికే గౌరవ్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. ఇంకా ఇప్పుడు కానీ బాణీ ఆ ఫేక్ ఐడి చూస్తే అతను ఆమె దృష్టిలో పూర్తిగా ఎదవైపోతాడని గ్రహించి ఆమె చూడకముందే ఆ ఫోన్లో నుంచి ఆ ఐడిని ఏదో రకంగా డిలీట్ చేసి ఇంకా ఆమెతో మాట్లాడి విషయాలు వివరించి వాళ్ళ మధ్య మనస్పర్ధలు దూరం చేసుకోవడానికి ఆమెను సాయంత్రం హోటల్లో కలవడానికి పిలుస్తాడు. అనుకున్నట్లే బాణీ సాయంత్రం హోటల్కి తన బెస్ట్ ఫ్రెండ్ కరణ్ని వెంటబెట్టుకొని వస్తుంది. బాణీకి గౌరవ్ నచ్చచెప్తూ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా గౌరవ్ ఫ్రెండ్స్ అతనికి ఫోన్ చేసి అతని ఫోన్కి ఒక ఓటీపీ వచ్చిందని, అది చెప్తే చాలు ఆ ఐడి డిలీట్ అయిపోతుందని చెప్తారు. కానీ ఆ ఫోన్ బాణీ చేతిలో ఉండడం వల్ల గౌరవ్ ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ లాక్కోలేకపోతాడు. ఆ తర్వాత బాణీ ఫోన్ తీసి దాన్ని చెక్ చేయగా బాణీ మరియు ఆమె చెల్లికి డర్టీ మెసేజ్లు వస్తున్నవన్నీ అదే ఐడి నుండని చూసి గౌరవ్కి గట్టిగా చెంపదెబ్బ కొట్టి వెళ్ళిపోతుంది. ఇంతలో అవకాశం చూసి కరణ్ వారి మధ్య గొడవని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన గౌరవ్ కరణ్ని అందరూ చూస్తుండగా శుభ్రంగా చితక్కొట్టేస్తాడు. తర్వాత బాణీ కరణ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌరవ్ చాలా దుఃఖంతో ఇంటికి వచ్చి బాణీ ఇంకా ఆమె చెల్లికి అశ్లీలమైన మెసేజ్లు పంపింది అతని ఫ్రెండ్స్ అని వారిని నిందిస్తూ వారి మీద కోప్పడి పెళ్లి నుండి వెళ్ళిపోమంటాడు. ఇంకో పక్క కిరణ్ సైలెంట్గా అనుపమ్ ఫోన్ని తస్కరించి చెక్ చేస్తుంటుంది. ఇంతలో అనుపమ్ ఆమె దగ్గరికి వచ్చి ఆమెను సీరియస్గా ఫోన్ ఇమ్మని అడిగి తీసుకుంటాడు. అదే సమయంలో గౌరవ్ కూడా అక్కడికి వచ్చి అసలు ఫోన్లో మీరేం దాస్తున్నారో మాకు ఈరోజు తెలియాలి అంటూ అనుపమ్ నుంచి ఫోన్ లాక్కోబోతాడు. అప్పుడు గౌరవ్ తల్లి వచ్చి గౌరవ్ని చెంప మీద గట్టిగా ఒకటి కుట్టి అనుపమ్కి సారీ చెప్పి గౌరవ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గౌరవ్ చాలా విచారంగా ఉండటం చూసి అసలు నీకేమైందిరా అని వాళ్ళ అమ్మ అడుగుతోంది. అప్పుడు గౌరవ్ తనకి బాణీకి మధ్యలో జరిగిందంతా ఆమెకు పూసగుచ్చినట్లు చెప్తాడు. అంతా విని ఆమె గౌరవ్కి నచ్చ చెప్తోంది. ఏ అమ్మాయికైనా తన మానం చాలా గొప్పది. ఆ అమ్మాయి ఎవరైనా ఫ్రెండ్స్తో తిరుగుతోంది అంటే నిన్ను చీటింగ్ చేస్తున్నట్లు కాదు. అయినా ఆమెను ప్రేమిస్తున్నోడివి కాబట్టి నీకు ఆ అమ్మాయి మీద పూర్తి నమ్మకం ఉండాలి అంటూ, అయినా నీకు బాణీ మీద ప్రేమ లేకపోతే ఆమె ఇచ్చిన ఈ కమిట్మెంట్ బ్రాస్లెట్ ఇంకా ఎందుకు పెట్టుకున్నావు అని గౌరవ్ చేతికి ఉన్న బ్రాస్లెట్ తీసి దాన్ని మంటల్లోకి విసిరేస్తోంది.
వెంటనే గౌరవ్ కంగారు పడి ఆ మంటల్లో నుంచి బ్రాస్లెట్ ని బయటికి తీస్తాడు. అప్పుడు గౌరవ్ బానీని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకుంటాడు. ఇంకో పక్క అక్కడ బానీ ఇంటి బయట బాధతో ఉంటే అక్కడికి కరణ్ వచ్చి అతను ఇంకా బానీని ప్రేమిస్తున్నానంటూ ఆమెను కౌగిలించుకోబోతాడు. కానీ బానీ అతనిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఏడుస్తూ ఇంట్లోనికి వెళ్ళిపోతుంది. జస్ట్ అప్పుడే అనుపమ్ గౌరవ్ దగ్గరికి వచ్చి అతని ఫోన్ని గౌరవ్కి ఇచ్చి అతను ఫోన్ ఎవ్వరికి ఎందుకు ఇవ్వడో చెప్తాడు. నిజానికి అతను లావుగా ఉంటాడని, చూడడానికి స్మార్ట్గా ఉండడని, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతనిని నోటికి వచ్చినట్లు వాగుతూ ఎక్కిరిస్తూ మెసేజ్లు పెడుతుంటారు. మీమ్స్ ఇంకా మెసేజ్లు ఫోటోలు అన్నీ ఈ ఫోన్లోనే ఉండడం వల్ల కిరణ్ అవి చూసి అతనిని రిజెక్ట్ చేస్తాదేమో అని భయంతో అతను ఆ ఫోన్ దాస్తుంటాడని చెప్తాడు. ఇదంతా కిరణ్ బ్లూటూత్ ద్వారా చాటుగా విని ఏడుచుకుంటూ పరిగెత్తుకుని వచ్చి అనుపమ్ని హగ్ చేసుకొని మీరు ఎలాగున్నా నాకు మీరంటేనే చాలా ఇష్టం అని ఐ లవ్ యూ చెప్తోంది. అక్కడే గౌరవ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ప్రవర్తించిన తీరుకి వాళ్ళందరికీ సారీ చెప్తాడు. ఇంతలో కొంత సమయం తర్వాత బానీకి సంబంధించి ఒక వీడియో అందరి ఫోన్లోకి ఎంఎంఎస్ మెసేజ్ వస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోవడం వల్ల అందరిలాగే బానీ తండ్రి అతుల్ కూడా అది చూసి చాలా కోపంతో బానీని పిలిచి గట్టిగా కొడతాడు. ఇంతలో కరణ్ కూడా ఆమెకు ఫోన్ చేసి నువ్వు ఇంత పాపిష్టి పని చేస్తావని నేను ఎప్పుడూ ఊహించలేదు అని తిడతాడు. అప్పటికే చాలా బాధలో ఉన్న బానీ ఇంకా కోపం పెంచుకొని ఇంటి నుండి బయటికి ఎక్కడికో వెళ్ళిపోతుంది. వెంటనే ఆమె చెల్లి పింకీ గౌరవ్కి ఫోన్ చేసి విషయం చెప్తోంది. ఇంకా లేట్ చేయకుండా గౌరవ్ ఫటాఫట్ బైక్ తీసుకొని బానీని వెతుక్కుంటూ వెళ్తాడు. వాళ్ళు ఇద్దరు తరచుగా కలుసుకునే చోట్లు అన్నీ వెతుకుతుండగా ఒక్క చోట గౌరవ్కి బానీ కనబడుతుంది. ఆ తర్వాత గౌరవ్ బానీ దగ్గరికి వచ్చిన వెంటనే ఆమె ఏడవడం ప్రారంభిస్తోంది. ఇద్దరూ ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఇంకా ఆ వీడియో అంటావా అది ఫేక్ అని నాకు తెలుసు అంటూ గౌరవ్ బానీతో చెప్పి వాళ్ళు వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. నెక్స్ట్ సీన్లో గౌరవ్ ఫ్రెండ్స్ ల్యాప్టాప్లో వీడియో లింక్ ద్వారా ఆ ఫేక్ వీడియో తయారు చేసి పోస్ట్ చేసిన వ్యక్తిని పట్టుకుంటారు. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, పునీత్ అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. వాడు ఒక యాప్ సహాయంతో బానీ ఫేస్ని ఎడిట్ చేసి ఒక ఫేక్ వీడియో తయారు చేసి దాన్ని అందరికీ ఎంఎంఎస్ పంపించేస్తాడు. అందుకే అందరూ కలిసి వాడిని శుభ్రంగా తన్ని వాడి చేసిన చెత్త పనిని ఒప్పుకున్నట్లు ఆన్లైన్లో లైవ్ టెలికాస్ట్ చేసి పోలీసులకి వాడిని అప్పచెప్పేస్తారు. ఇప్పుడు బానీ ఇంకా గౌరవ్ మధ్య అన్ని విషయాలు పెర్ఫెక్ట్ అయిపోతాయి. తరువాత వారు బానీ తండ్రి అతుల్ దగ్గరికి వెళ్తారు. అతుల్ విషయం తెలుసుకొని సంతోషిస్తాడు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ వస్తే వాటిని మీరు ఎలా సాల్వ్ చేసుకుంటారో చూద్దామని నేను మీ ఫోన్లను మార్చాను అంటూ సభాష్ ఇప్పుడు మీరు ఇద్దరూ పెళ్లికి అర్హత సంపాదించుకున్నారు అని అక్కడితో సినిమా ముగుస్తోంది. కాబట్టి ప్రేమ అయినా పెళ్ళైనా ఏదో ఒక సమయంలో అనుకోకుండా అపార్థాలు మనస్పర్ధలు రావడం అనేది చాలా కామన్. ఇద్దరికి ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. మరియు మీరు కలిసి కూర్చొని అహంకారానికి పోకుండా కాంప్రమైజ్ అవుతూ కూర్చొని ప్రతిదీ డిస్కస్ చేసుకొని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలని ఈ చిత్రం నుండి మనం నేర్చుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇంకా షేర్ చేయండి బ్రో.